ఈరోజు ఎట్టపు శోభన్ బాబు ఎవరైతే ఉన్నారో అందర్బంద్ విలేజ్ భీంపూర్ మండల్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన తాను ఎవరైతే ఉన్నారో తాను దాదాపు గత సంవత్సరాల నుండి బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ సందర్భంలో మేము ఒకసారి మా సుగ్నక ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు మేము చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో భాగంగా అక్కకి మేము చెప్పడం జరిగింది. ఏమని, అక్క, మేము సమతా ఫౌండేషన్ ద్వారా 2 రాష్ట్రాల్లో గత 17 సంవత్సరాల నుండి మేము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈ మధ్యలో మా మండల్ ఏదైతే ఉందో, నర్సాపూర్ మండల్ ఏదైతే ఉందో, దాన్ని మోడల్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఆ మండల్లో ప్రతి గ్రామంలో కూడా సమతా ఫౌండేషన్ 1 నుండి 5 సమతా ఫౌండేషన్కి సంబంధించిన బెనిఫిషియర్ ఉండాలని చెప్పి మేము ఏ సేవ అయితే చేస్తున్నామో మా సేవా కార్యక్రమాన్ని అక్క స్పెషల్గా మమ్మల్ని అప్రిషియేట్ చేసి మళ్ళీ ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఈ పిలిపించిన సందర్భంలో మేము ఇక్కడికి రావాల్సిన మెయిన్ కాజ్ ఏంటంటే, ఈ శోభన్ బాబు ఎవరైతే ఉన్నారో బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా మన ఇండియాకి సంబంధించిన మెడిసిన్ ఏవైతే ఉన్నాయో ఆ మెడిసిన్ తనకి పడట్లేదు. ఈ మెడిసిన్ అన్ని బయటి కంటి నుండి తెప్పించుకోవాలి. కాబట్టి దాతల కోసం ప్రతి నెల పేదవాడైన తను దాతల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. గతంలో కూడా అక్క మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గతంలో చాలా మంది చేత తనకి సహాయం కూడా చేయించడం జరిగింది. కానీ మాకు స్పెషల్గా మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే మాకు సొంత అక్కలాగా, సుగ్నక్క అంటే వేరు కాదు, మేము వేరు కాదు. తన ఆదేశాల మేరకు ఒక గుడియత్తునూరు భీంపూర్ మండలికి కాదు, మొత్తం జిల్లాలో ఎక్కడ అక్క ఆదేశిస్తే చాలు సమతా ఫౌండేషన్ వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా సేవలు చేయడం జరుగుతుంది. నేను ఒక ఉదాహరణ చెప్పి, అంటే సమతా ఫౌండేషన్ చేస్తున్న సేవల్లో ఒకే ఒక ఉదాహరణ చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. బేల్తరోడ్ అనే విలేజ్ పైసా మండల్ ఏదైతే ఉందో, తానూరు మండల్ ఏదైతే ఉందో, అక్కడ తండ్రి 7 సంవత్సరాల కింద చనిపోవడం జరిగింది. తల్లి కూడా ఒక వారం రోజుల కిందట చనిపోయింది. మేము అక్కడికి వెళ్ళి మా విచారణలో ఏం తేలిందంటే, అసలు తండ్రి చనిపోయాడు, ఏదో డిసీజ్తో చనిపోయాడు. ఈ తల్లి ఎందుకు చనిపోయిందని చెప్తే మేము చేసిన ఎంక్వైరీలో ఏమని తేలిందంటే, ఒక పాప, ఆ తల్లి ఆ ఒక పాపను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తూ గట్టిగా వర్షం పడితే కూలిపోయి ఇంట్లో రెంటుకుంటున్నారు. మేము అక్కడికి వెళ్ళి చాలామంది తల్లిదండ్రులు చనిపోయినరు, భిక్షటన అంత్యక్రియల కోసం ఒక చెద్దర పరిచి భిక్షటన చేస్తూ భిక్షటన కోసం డబ్బులు కావాలని చెప్పి అది పేపర్లో వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది. వస్తే మా సిబ్బంది ఎవరైతే ఉన్నారో, అన్న ఇట్లా సంఘటన జరిగింది, మీరు అర్జెంటుగా రావాలంటే నేను అర్జెంటుగా బేల్తరోడ వెళ్ళాను. వెళ్ళి ఆ అమ్మాయిని అక్కున తీసుకొని, ముఖ్యంగా అమ్మాయిని దత్తత తీసుకున్నాను. దత్తత తీసుకొని వాళ్ళకి కావలసిన ఖర్చులు ఏదైతే ఉన్నాయో ఖర్చులను ఇచ్చి, భవిష్యత్తులో అమ్మాయి కోసం పెళ్లి కోసం ఏదైనా డబ్బులు కావాలని చెప్పి అమ్మాయికి నేను ఒక ధైర్యం చెప్పాను. తల్లి, నీ దగ్గరకు వచ్చి 5,000, 10,000, 15,000 చాలా మంది ఇచ్చేళ్తున్నారు, కానీ నీకు భవిష్యత్తులో నేను సొంత మేనమామలాగా ఉంటాను అని చెప్పి మా సిబ్బందిని పంపించి ఒక 25,000 రూపాయలు డిపాజిట్ చేస్తే అది 54,000 రూపాయలు అయింది. ఆ 54,000 రూపాయల బాండ్ని అమ్మాయికి అప్పచెప్పడం జరిగింది. మేము మళ్ళీ ఆ అమ్మాయి గురించి ఆలోచించాం. అసలు ఎందుకు తండ్రి అనారోగ్య కారణాల వల్లే చనిపోయిండు, తల్లి ఎందుకు ఉరేసుకొని చనిపోయిందని చెప్పుడు మేము ఆలోచన చేసినప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, కూలి పనులు దొరకట్లేవు, ఆ అమ్మకి ఆరోగ్యం బాగలేదు, ఆ స్కూల్లో ఫీజులు కట్టాలి, బడి ఫీజులు కట్టాలి, ఫీజులు కట్టలేని పరిస్థితులు అమ్మ ఉంది, రెంట్ కట్టాలి, అక్కడ కిరాయి కట్టలేని పరిస్థితి ఉంది, ఆరోగ్యం బాగలేదు, నేను ఈ అమ్మాయిని చదివించలేను, నాకు కూలి పని దొరకట్లేదు, ఉన్న ఒక పాపకి నేను స్కూల్లో ఫీజులు కట్టట్లేదు, కాబట్టి నా బతుకెందుకు అని చెప్పి వాళ్ళ తల్లి ఉరివేసుకొని చచ్చిపోయింది. ఈ ఒక్క సంఘటనే కాదు, దేశంలో కానీ, జిల్లాలో కానీ, తాలూకాలో కానీ, మండలాల్లో కానీ అనేక సంఘటనలు జరుగుతున్నాయి. దయచేసి చాలామందికి నా రిక్వెస్ట్ ఏంటంటే, సహాయం చేసే గుణం, ఆదుకునే గుణం చేస్తే మంచిదని మా ఆలోచన. ఎందుకంటే సమాజంలో చాలామంది పేదలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, చాలామంది ఓల్డేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి తిండి పెట్టే పరిస్థితి లేక, అంటే పేరెంట్స్ లేక, వాళ్ళు లేక పాప తిండి తినలేని పరిస్థితిలో ఉన్నారు. అట్లా మేము జిల్లాలో ఎక్కడెక్కడైతే కార్యక్రమం పేదలైతే ఉన్నారో, ముఖ్యంగా మేము కాన్సన్ట్రేషన్ దేని మీద చేస్తున్నామైతే డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, పొరపాటున కూడా వాళ్ళ విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోతే వాళ్ళ జీవితమే నాశనం అవుతుంది. కాబట్టి జిల్లాలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడ డ్రాప్అవుట్ స్టూడెంట్స్ ఉన్నా వారికి మా వంతు సహకారం చేసి ఇప్పటి వరకు వందలాది మందికి మేము చదువుకోవడానికి అవకాశం కల్పించాము. అట్లాగే
దివ్యాంగులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా మేము సహాయం చేస్తున్నాం. అందులో భాగంగానే ముఖ్యంగా మాకు ప్రేమతో మా సుగుణక్క ఖచ్చితంగా ఈ శోభన్ బాబుకి మీరు సహాయం చేయండి అని చెప్తే నేను స్పెషల్గా హైదరాబాద్ నుండి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి మేము నిజంగా ఈరోజు ఉట్నూరులో అక్కను కలవాల్సింది ఉంది, కానీ ఆదిలాబాద్ నుండి వచ్చారు. మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుందని చెప్తే ఈరోజు ఇక్కడ జరిగింది. శోభన్ బాబు గారు మీరు ధైర్యంగా ఉండాలి. అక్క ఒక మాట చెప్పగలిగితే నాలంటోళ్ళు నేను ఒక్కనే కాదు, వందలాది మంది అక్క మాటను గౌరవిస్తారు, అక్కను హానర్ చేస్తారు. కాబట్టి ప్రస్తుతానికి నీకు 2 నెలలకు సరిపోయిన మెడిసిన్ ఇస్తున్నాం. భవిష్యత్తులో నేను ఖచ్చితంగా సమతా ఫౌండేషన్ అక్క ఆదేశాల మేరకు సమతా ఫౌండేషన్ ఎల్లవేళలా నీకు అండగా ఉంటుంది. నువ్వు మానసికంగా బలహీనంగా ఉండద్దు, స్ట్రాంగ్గా ఉండాలి. నీ పిల్లలు భవిష్యత్తులో చదువుకోవడానికి కూడా అక్క ఆదేశం ఇస్తే నేను ఖచ్చితంగా సహకారం చేస్తానని చెప్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలు చాలామంది, మా కాంగ్రెస్ పార్టీ కరుణాకర్ గారు, అట్లాగే సీనియర్లు కాంగ్రెస్ లీడర్లు చాలామంది ఉన్నారు. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తా ఉన్నాను.